హలో అందరికీ ఈరోజైతే మాది టిఫిన్ దోశ అండి. నాకైతే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అందులోకి అయితే చికెన్ పికిల్ అండి, అమ్మ చేసిన చికెన్ పికిల్ అండి. నాకు చాలా స్పెషల్ ఉంటుంది అమ్మ చేస్తే. ఫస్ట్ అయితే దోశ నేనైతే చాలా సింపుల్గా వేస్తానండి. ఎలా వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనేం ఆయిల్ అయితే ఏం యూస్ చేయనండి. వాటర్ లైట్గా చిలకరించి ప్యాన్ వేడిగా ఉండాలి, మరీ వేడిగా కాదండి, నేను చూపించిన విధంగా ఉండాలి. మనం దోశ అనేది బాగా తిక్కుగా వేసుకోకూడదు, ఎందుకంటే మనం పైన ఎగ్ వేస్తాం కదా, పచ్చిగా ఉంటుంది. ఒక ఎగ్ తీసుకొని జస్ట్ దాన్ని బ్రేక్ చేసి వేసి మనకేంటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. బట్ 2 ఎగ్స్ అయితే మనకి ఫుల్ అయిపోతుంది. అందులోకి లైట్గా చిటికెడు ఉప్పు అండ్ కారం అండి వేసుకుంటే, మసాలా కూడా వేసుకుంటారు, కానీ నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఎగ్ దోశ. మార్నింగ్ ప్రోటీన్ కూడా వస్తుంది. చూసారా, మంచిగా కాల్చుకొని నెయ్యితో చేస్తున్నానండి. ఇక్కడైతే నెయ్యి వేసేసి 2 సైడ్స్ కాల్చుకోవాలండి. ఎగ్ వేసాం కాబట్టి మనకి ఖచ్చితంగా పచ్చిగా ఉంటుంది. 2 సైడ్స్ కాల్చుకొని తీసుకుంటే మన వేడి వేడి దోశ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి. మీకు ఏ రెసిపీ కావాలో ఖచ్చితంగా చెప్పండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అందులోకి అయితే చికెన్ పికిల్ అండి, మా అమ్మ వాళ్ళతో చేయించాను నేనే. చాలా బాగుందండి. కావాలంటే రెసిపీ కావాలని చెప్పండి, నేనైతే రెసిపీ ఖచ్చితంగా షూట్ చేసి పెడతాను. చూసారా ఎంత బాగుందో గ్రేవీతో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.